ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు వాస్తవ్యులు కీర్తిశేషులు శ్రీమతి ఆర్కే మోజస్ గారి జ్ఞాపకార్థం కుమార్తె అల్లుడు జీజే విల్సన్ గారు, విజయలక్ష్మి గారు సహకారాన్ని అందిస్తున్నారు. సహోదరి విజయలక్ష్మి గారికి, సహోదరులు విల్సన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆర్కే మోజస్ గారు 1980 సంవత్సరం ప్రాంతంలో ఏలూరులో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. వారి శ్రీమతి మిసెస్ ఆర్కే మోజస్ గారి జ్ఞాపకార్థం 34వ వార్షిక జ్ఞాపకార్థం విజయలక్ష్మి గారు, విల్సన్ గారు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక, ఆదరించునుగాక. ప్రార్థించుదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరముగా అనుగ్రహించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి. వారి కఠిన హృదయాన్ని బట్టి కలిగినటువంటి వ్యాధి నుండి వారిని విమోచించండి, క్షమించి విమోచించండి. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన విల్సన్ గారు, విజయలక్ష్మి గారులను దీవించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా మా ప్రేక్షకులను వాక్యము చేత ఆశీర్వదించండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం. తెలివి గల వానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. గుడ్ సెన్స్ ఈజ్ ఎ ఫౌండేషన్ ఆఫ్ లైఫ్ టు హిమ్ హూ హ్యాజ్ ఇట్, బట్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఫూల్స్ ఈజ్ ఫాలీ. చూడండి, గుడ్ సెన్స్ ఈజ్ ఎ ఫౌండేషన్ ఆఫ్ లైఫ్. జీవితానికి పునాది ఏమిటి అంటే చక్కటి అవగాహన, మంచి స్పృహ, గుడ్ సెన్స్, చక్కటి తెలివి, వివేచన. సెన్స్లెస్ ఫెలో అంటాం. ఇప్పుడు ఆలోచన రహితంగా మాట్లాడి పనిచేసేవాడిని. గుడ్ సెన్స్, చక్కటి తెలివి, చక్కటి స్పృహ, ఇది ఒక గొప్ప పునాది మన జీవితానికి. చూడండి, సెన్సెస్ అంటే స్పృహలు చాలా ఉన్నాయి. మనం పంచేంద్రియాలు కలిగి ఉన్నాం. వినుట ద్వారా స్పృహ కలిగి ఉన్నాం, చూచుట ద్వారా స్పృహ కలిగి ఉన్నాం, రుచి చూచుట ద్వారా స్పృహ కలిగి ఉన్నాం కదా. చూడండి, వినుట, చూచుట, రుచి చూచుట, ఇవన్నీ కూడాను మన అవగాహనార్థం. ఇవి పని చేయటం లేదనుకోండి, మన స్పృహ పద్ధతి దెబ్బతిందనుకోండి, మనం అవకతవకలవుతుంటాం. సరిగా వినిపించకపోతే గ్రహించలేం. జలుబు చేస్తే రుచి తెలియదు. శరీరం మొద్దుబారిపోతే చలి, వేడి ఏమి తెలియదు, బాధ ఏమి తెలియదు. కనుక సెన్స్ అనేది శరీరంలో మనకు ఏ విధంగా ప్రభు ఇచ్చి మెదడు గ్రహించి ఆరోగ్యదాయకమైన విధానం ఉంటుందో అలాగుననే ఆత్మకు కూడా ఒక సెన్స్ ఉంది.
ఆత్మ గ్రహించుకోవాలి. జీవమునకు పునాది మంచి గ్రహింపు. మంచి గ్రహింపు. సెన్సార్స్ ఉంటాయి బ్రెయిన్లో. మనం శరీరం వేడి పదార్థమా చల్ల పదార్థం ముట్టుకోగానే అది సెన్సార్ చెప్పేస్తుంది. సెన్స్ చేసి సెన్సార్ ఐడెంటిఫై చేస్తుంది. అలాగే ఏది చెడు, ఏది మంచి, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటిది తెలిసిన సెన్స్ ఉంది చూశారు, స్పిరిచువల్ సెన్స్. అదే మీ జీవానికి పునాది అవుతుంది. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ లైఫ్. కనుక మీరు పునాది మీద కట్టుకుంటున్నారు, పునాది లేకుండా కట్టుకుంటున్నారు. చాలామంది జీవితాలు పైకి కనిపిస్తున్నాయి స్పిరిచువల్గా, కానీ చిన్న శ్రమ వచ్చినప్పుడు పోతుంది, శోధన వస్తున్నప్పుడు కొట్టుకుపోతున్నాయి, ఇరుకు ఇబ్బంది పరీక్ష వచ్చినప్పుడు పడిపోతున్నాయి. కారణం ఏమిటంటే ఫౌండేషన్ లేదు, పునాది లేదు. పునాది, ఒక మాటలో చెప్పాలంటే ఈ పునాది పశ్చాత్తాపము, మారు మనసును కూడా సూచిస్తుంది. కనుక దేవుని వాక్యము చేత వివేచించుకునే మనస్సు, మనసాక్షి లేకపోతే ఆత్మీయ జీవితాలు కట్టబడవు, నిలబడవు. కట్టబడినట్టు కనపడినా నిలబడవు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సత్యమేదో అసత్యమేదో, సత్యము వలన కలుగు ఫలమేదో, అసత్యము వలన కలుగు ఫలమేదో నీ స్పిరిచువల్ సెన్స్లో పర్ఫెక్ట్గా ఉంటే నీ ఆపరేషన్ ఆఫ్ మనీ, ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఆఫ్ యువర్ మనీ అన్నింట తేడా వచ్చేస్తుంది. అన్నింట తేడా వస్తుంది. వ్యర్థంగా డబ్బు ఖర్చు పెట్టవు, వ్యర్థమైన ధనాన్ని ఆకర్షించవు, లేదా ఆశ్రయించవు, లేదా స్వీకరించవు. కనుక జీవన విధానం ఆధ్యాత్మికమైనటువంటి వివేచన, వివేకము, తెలివి మీద ఆధారపడి ఉంది. నేను పలుమార్లు నా హృదయానికి నేను చెప్పుకుంటున్నాను, ఇప్పటికీ ఈరోజు వాక్యం చెబుతూ కూడా, గుడ్ సెన్స్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్ ఉన్నదా, ఫౌండేషన్ ఉందా నాలో, నేను ఇప్పుడు పరిశీలన చేసుకుంటున్నాను. మీకు కూడా నేను అదే మనవి చేస్తున్నాను. మీ హృదయము చాలా బ్యూటిఫుల్ అండి. దేవుడు అద్భుతమైన హృదయం ఇచ్చాడు మానవులకి. ఇమీడియట్గా చెప్పేస్తుంది. గ్రేటెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి లోపల. ధర్మశాస్త్రం అంతరంగంలో వ్రాయబడినట్టుండి మంచి చెడుల వివేచన మన అంతరంగంలోనే పెట్టాడు దేవుడు మానవులందరికీ కూడా. మంచి చెడుల వివేచన లేని మనిషి లేడు. ఒకవేళ మ్యాడ్ ఫెలో అయితే అది నాకు తెలియదు, కానీ మంచిగా ఉన్నవాడు, మెదడు పనిచేస్తున్నవాడు ప్రతివాడు కూడా మంచి ఏదో చెడేదో తెలుసుకుంటాడు. దానికి పెద్ద గ్రంథాలు చదవక్కర్లేదు. కనుక నేను మనవి చేస్తున్నాను, మీ అంతరంగము మీ పైన దోషారోపణ చేసేటట్లుగా మీ జీవితంలో ఎన్నడూ అనుమతించవద్దు. మనస్సాక్షిని మనం గుర్తెరిగి ప్రవర్తించడం నేర్చుకోవాలి. మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. బట్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఫూల్స్ ఈజ్ ఫాలీ. ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఫూల్స్, మూఢుల యొక్క మూఢత్వము అంటే ఇన్స్ట్రక్షన్ కింద మాట్లాడుతున్నాడు. మూఢులు ఇచ్చే సలహా తీసుకుంటున్న వాడు అంటే స్పిరిచువల్ సెన్సెస్ పనిచేయట్లేదు అనమాట సరిగా. అలాంటి ఇన్స్ట్రక్షన్ స్వీకరణే వాడికి శిక్ష అవుతుంది అని అన్నాడు. అబ్షాలోముకు మూఢులైనటువంటి యవనస్తులు ఇచ్చినటువంటి మూఢత్వపు శిక్ష, ఇన్స్ట్రక్షన్ అబ్షాలోము యొక్క జీవితాన్ని పాడు చేసింది. మీకు నేను మనవి చేస్తున్నాను, మిమ్మల్ని చెడు మార్గంలో నడిపిస్తున్న వారికి దూరంగా వెళ్ళిపోండి. కొన్ని సందర్భాల్లో ఎదుట వ్యక్తి యొక్క నడిపింపుని బట్టి గుడ్డిగా నడిచేస్తుంటారు. అది ఎన్నటికీ కూడదు. నీ జీవితాన్ని గురించి నువ్వు లెక్క చెప్పాలి. అతను అలా చెప్పాడండి, నేను ఇలా చేశానండి,
అందుకే ఇలా అయ్యిందండి అని చెప్పొద్దు. నువ్వు మోసపోయావు కనుక నువ్వు జవాబుదారి. ఏదైనా వనంలో కూడా సర్పము హవ్వతో మాట్లాడుతున్నప్పుడు పండు తినమని చెప్పలేదు. మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలం తినండి మీరు అని చెప్పలేదు. కానీ తింటే ఏమవుతుందో చెప్పింది. ఇట్స్ ఎ టెంప్టేషన్. ఈ మధ్యన ఒక మిత్రుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, సెల్ ఫోన్లో వస్తున్నటువంటి అనేకమైన మెసేజెస్, ఆకర్షితమైన మెసేజెస్, మీరు ఫలానా ఇన్సూరెన్స్కి సెలెక్ట్ అయ్యారు, లేకపోతే ఫలానా ₹1,00,000 మీ నెంబర్ దొరికింది, మీరు ఫలానా చోటకు వచ్చి ఇది తీసుకుని వెళ్ళండి, ఇవి డోంట్ బిలీవ్ ఇట్ అని రాశాడు, చెప్పాడు. బ్యాంకు వాళ్ళు కూడాను ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ SMS పెట్టారు, ఎవరైనా మీ పాన్ కార్డు కానీ ఇతర డెబిట్ కార్డు యొక్క కోడ్స్ కానీ అడుగుతుంటే చెప్పబాకండి అని. ఏ డీటెయిల్స్ ఏ బ్యాంకర్కి టెలిఫోన్ ద్వారా చెప్పొద్దు, క్లారిఫికేషన్స్ ఇవ్వద్దు అన్నారు. చూడండి, ఎందుకంటే ఇది ప్రమాదానికి దారితీస్తుంది అన్నాడు. నేను అందుకే మనవి చేస్తున్నాను, ఎవరైనా చెడు మార్గాన మిమ్మల్ని నడిపిస్తుంటే ఆ మార్గాన నడవద్దు, దానికి ఆకర్షితులు కావద్దు. చాలామంది చెబుతారు, మరి బాగా లంచాలు తీసుకో, అది చెడ్డ మూఢుని యొక్క ఇన్స్ట్రక్షన్. అది నువ్వు ఇలా కఠినంగా ఉండు, నువ్వు అలా కఠినంగా ఉండు, కుటుంబ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. మూఢులుగా ప్రవర్తిస్తే మనం శిక్ష తప్పదు. తర్వాత వచ్చిన జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగిస్తుంది, వాని పెదవులకు విద్యను విస్తరింపజేస్తుంది. ద హార్ట్ ఆఫ్ ద వైజ్ మేక్స్ హిజ్ స్పీచ్ జుడిషియస్. అబ్బా, వండర్ఫుల్ మాట. జుడిషియస్, ఇందులో న్యాయపరమైనటువంటి మాటగా మాట్లాడుతున్నాడు. జ్ఞానిని హృదయము జ్ఞాని నోటికట తెలివి కలిగిస్తుంది అన్నప్పుడు ఇట్ మేక్స్ హిజ్ స్పీచ్ జుడిషియస్. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉండే సలహా మాట మాత్రమే జ్ఞాని మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి, బోధకుడా, కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని అడిగారు. యూదులు తమను స్వతంత్రులుగా భావించుకునేవాళ్ళు కనుక స్వతంత్రులైన ఉండాలనుకునే యూదులు, ఎవరి నాయకత్వం కింద ఉండకూడదనుకునే యూదులు కైసరుకు పన్ను కట్టచ్చా కట్టకూడదా? దానిలో లిటిగేషన్ ఏంటంటే, వాళ్ళు యూదులు స్వతంత్రులు కనుక కట్టక్కర్లేదు అంటే రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని చెప్పాలని. ఒకవేళ కైసరుకు పన్ను కట్టండి అని అంటే సరైన జూ కాదు నువ్వు అని చెప్పటానికి ప్రభు వారితో మాట్లాడుతూ అన్నాడు, మీ యొద్ద నాణ్యం ఉంటే చూపమన్నాడు. దాని మీద ఎవరు వ్రాతుంది అన్నాడు. అది కైసరు బొమ్మతో ముద్రించబడింది. కైసరవి కైసరికి చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి అన్నాడు. ఆనర్ ద గవర్నమెంట్, ఆనర్ ద గాడ్. ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇవ్వండి, ఎవరికి చేయాల్సింది వారికి చేయండి అన్నాడు. వాళ్ళు ఆయన జ్ఞానాన్ని చూసి అబ్బురపడిపోయారు. జుడిషియస్ స్పీచ్ అంటే ఇదే. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన జవాబు జ్ఞాని కాదు, ఆయన మాట జుడిషియస్ స్పీచ్. అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. చాలామంది వస్తూ చాలా రకాల శోధనా మాటలు పరీక్ష కొరకు అడుగుతూ ఉంటారు. వారికి చక్కటి జవాబు ఇవ్వటం, న్యాయబద్ధమైన చట్టబద్ధమైన జవాబు ఇవ్వాలి. అంతేగాని ఒక చెడును ప్రాక్టీస్ చేయమనే జవాబు ఇస్తే అది వాక్యానుకూలం కాదు. అడ్వకేట్స్ సాధారణంగా శిక్ష తప్పించే ఏర్పాట్లు ఇట్లాంటివి చెప్పేస్తుంటారు. దే ఆర్ అకౌంటబుల్. కొన్ని సందర్భాల్లో నేను కూడా ఈ పాపంలో పడ్డాను. సలహా ఇచ్చేటప్పుడు అవతల వాళ్ళ యొక్క దుర్మార్గం, దౌర్భాగ్యత, దౌర్జన్యం ఎదుర్కోవటానికి ముళ్ళును ముళ్ళుతో తీయమన్నట్టుగా ఒక్కోసారి సలహా ఇచ్చేసేవాడిని. ఆ తర్వాత మళ్ళా నేను సరి చేసుకుని వారితో కూర్చొని చెప్పేవాడిని, ఇట్లా చేయటం వల్ల మనం పాపం చేసిన వాడిని అవుతాం. పాపం చేసిన వాడిని పాపం చేసి ఖండించక్కర్లేదు, పరిశుద్ధంగా ఖండించవచ్చు.
గాడ్ కెన్ మేక్ ద థింగ్స్ సెట్ రైట్. దేవుడు విషయాలు సరిచేయగలిగిన వాడుకుంటాడు. మనం భయపడక్కర్లేదు. ఎవరో చెడు చేశారని మనం వారికి ఎదురు చెడు చేసుకుంటూ వెళ్ళక్కర్లేదు. కనుక ఒక అబద్ధ సాక్ష్యం ఒక విశ్వాసిగా మనం చెప్పాల్సిన పని లేదు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెబుతుంది. చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన మాటలు మనం మాట్లాడాలి. క్రైస్తవుడు బాధ్యత గలవాడు. క్రైస్తవుడు సత్పౌరుడు. చట్టానికి వ్యతిరేకంగా ఎన్నడూ చేయరాదు. చట్టాన్ని గౌరవించటం, చట్ట పరిధిలో సన్మార్గంలో జీవించటం క్రైస్తవునికి అవసరం. అండ్ యాడ్స్ పర్సిసివ్నెస్ టు హిజ్ లిప్స్. విద్యను విస్తరింపజేస్తుందండి. పర్సియాసివ్నెస్ అంటే విద్యను విస్తరింపచేసేటువంటి పరిస్థితి. విద్యను విస్తరింపచేయుట, విద్యను విస్తరింపచేయుట. చూడండి, విద్యను విస్తరింపజేయటం అంటే ఇట్ ఇంక్రీజెస్ ద స్కిల్. ఇట్ ఇంక్రీజెస్ ద స్కిల్. సోదరుడా, నీకు నిపుణతలను పెంచేస్తుంది అది. మెనీ పీపుల్ విల్ కమ్ టు యూ ఫర్ గైడెన్స్. అనేక మంది నీ వద్దకు వస్తారు. నేను క్రిస్టియన్ కౌన్సిలింగ్స్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద పెద్ద సేవకులు వివిధ రకాల సమస్యలతో, గడ్డు సమస్యలతో వచ్చేవారు. వాటిని చాలా సులువుగా వాక్య పరిధిలో పరిష్కరించటం, చట్ట పరిధిలో న్యాయబద్ధతతో పరిష్కరించటం మేము చేసుకోగలిగాం. ఎందుకంటే దేవుని పిల్లలు దేవుని యొక్క విధానాలనే మనం అవలంబించాలి. అదే మన యొక్క విద్యను, ప్రామాణికాలను పెంచేదిగా ఉంటుందన్నమాట. తర్వాత, ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. గ్రేషియస్ వర్డ్స్ ఆర్ లైక్ ఏ హనీకోంబ్, స్వీట్నెస్ టు ద సోల్ అండ్ హెల్త్ టు ద బాడీ. సోల్ అండ్ బాడీ, ప్రాణాత్మలకు అది మధురముగాను ఆరోగ్యదాయకముగాను ఉంటాయి. ఏమిటట? ఇంపైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు. అబద్ధాలు కాదు. ఇంపైన మాటలు అంటే ఇచ్చకపు మాటలు కాదు. ఇంపైన మాటలు అంటే ఏడుస్తున్న వాడికి అబద్ధాలు చెప్పి ఏడ్పు మాన్పించే మాటలు కాదు. ఏడుస్తున్న వానికి నిరీక్షణ కలిగించే మాటలు. అబద్ధాలు చెబితే ఎట్లా? నువ్వు తాత్కాలికంగా ఏడుపు మానిస్తావు, కానీ తర్వాత ఇంక గట్టిగా ఏడుస్తాడు. నువ్వు చెప్పిన అబద్ధాన్ని బట్టి ఏడుపు ఎక్కువ అవుతుంది. కానీ నువ్వు నిరీక్షణ కలిగించేటువంటి ఇంపైన మాట వాక్యం నుండి చెబితే అతని శరీరానికి ఆరోగ్యం, అతని ఆత్మకు, అతని ప్రాణానికి క్షేమం. నోటి మాటకు దేవుడు ఎంత శక్తి ఇచ్చాడండి. తేనె పట్టు వంటిది, ప్రాణానికి మధురమైనది, ఎముకలకు ఆరోగ్యమైనదట. మంచి మాట, ఇంపైన మాట. ఇంపైన మాట. యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాటలన్నీ ఇంపైనటువంటివి. మార్తా మరియలతో యేసు చెప్పిన మాట, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. మీ సహోదరుడు లాజరు తిరిగి లేస్తాడు. మీరు నమ్ముతున్నారా అంటే, అంచెదినాన లేస్తాడని మాకు కూడా తెలుసు ప్రభు అన్నాడు. అది కాదు, అంచెదినాన లేస్తాడు కాదు, ఇప్పుడు లేస్తాడని మీకు తెలుసునా? ఇప్పుడు మృతులలో నుండి లేస్తాడు మీ సహోదరుడని మీకు తెలుసునా? ఇంపైన మాట. దేవుని ఇంపైన మాటలు కొన్ని సందర్భాల్లో మనకు అనుమానాన్ని ఇస్తాయి, నమ్మశక్యంగా అనిపించు, కానీ అవి వాస్తవాలు. దేవుని వాక్యమే ఇంపైనటువంటిది. దేవుని వాక్యము ఇంపైనటువంటిది.
ఎప్పుడు ఇంపైనదిగా ఉంటుందంటే నీ ఆత్మ వాక్యం పట్ల సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు, నీ ఆత్మ వాక్యం పట్ల సరి అయిన సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు నీవు ఇంపైనటువంటిదిగా ఎంచుకోగలుగుతావు దేవుని వాక్యాన్ని. లేకపోతే అలాగే పైకి కిందకు చూస్తాం. ప్రభు చాలా తేటగా చెప్పారు. ప్రభువు చెప్పిన మాట, ఈ రాయి తొలగించండి, ఇది ఇంపైన మాట. ఎప్పుడు అర్థమైంది ఇంపైన మాటని? మృతుల్లో నుండి లాజరు లేచినాక కానీ వాళ్ళకి అర్థం కాదు. కనుక దేవుని వాక్యాన్ని మించిన ఇంపైనది లేదు. అదే మనకు మధురమైనటువంటి తేనె తుట్టె లాంటిది, తేనె తుట్టె లాంటిది, అది తేనె పట్టు లాంటిది. తేనె పట్టు నిండా తేనె ఉంటుంది, దాన్ని పిండిన కొలది తేనె వస్తుంది. అలాగున నీ మాటలు ఎదుటివారికి మాధుర్యాన్ని అధికం చేసేవిగా ఉండాలి. దేవుని పిల్లల మాటకు ఎంత విలువ ఉన్నది, దేవుని పిల్లల మాటకు ఎంత శక్తి ఉన్నది. ఎముకలకు ఆరోగ్యం ఇస్తుంది, ఎముకలకు ఆరోగ్యం ఇస్తుంది. దేవుని వాక్యము బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదినిస్తుంది. 119వ సంకీర్తన 50వ వచనంలో చెబుతున్నాడు కీర్తనకారుడు, నీ వాక్యము నన్ను బ్రతికించినది, బాధలలో నాకు నెమ్మదినిచ్చినది. సోదరుడా, సోదరి, ప్రభు వాక్యం హెచ్చరిక చేస్తుంది. ఎలా నడవాలో, నడువవలసిన మార్గము నాకు బోధించు అంటే ఇదే. ఆయన వాక్యంలోనే బోధ ఉన్నది. వాక్యాన్ని చదివి గ్రహించి ఆ మార్గాన్ని కొనసాగిపో. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను అది తుదకు మరణమునకు చేరును. స్పీడ్ లిమిట్, ఒక్కొక్క రోడ్లో ఇంత స్పీడ్ వెళ్ళండి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వాహనాలకు కూడా ఒక సర్టెన్ స్పీడ్ వరకు స్పీడోమీటర్లో గ్రీన్ కలర్ ఉంటుంది, తర్వాత ఎల్లో ఉంటుంది, తర్వాత రెడ్ ఉంటుంది. 60 km వరకు గ్రీన్ ఇస్తాడు, 80 వరకు ఎల్లో ఇస్తాడు, 80+ రెడ్ మార్క్, రెడ్ జోన్ ఇస్తాడు. ఎందుకు? అది ఇన్స్ట్రక్షన్. నీ స్పీడోమీటర్ 60 వరకు వెళుతున్నప్పుడు యు ఆర్ సెక్యూర్డ్. 80 వరకు అలర్ట్గా ఉండాలి. 80 తర్వాత ప్రమాదం. నువ్వు బ్రేక్ వేసినా 100 km స్పీడ్లో యూ కాంట్ కంట్రోల్ ద వెహికల్. కానీ 120, 140, 160 వెళుతాం కదా స్పీడు. మరి అప్పుడు అది ఎలా అనిపిస్తుంది మనకు? అబ్బా భలే వెళుతున్నావు అనిపిస్తుందా? అబ్బో చెడు చేస్తున్నావు అనిపిస్తుందా? నేను ఒక కొత్త సన్నీ వాహనం, నిస్సాన్ కంపెనీ వాహనం మీద ఒక దినం ప్రయాణం చేస్తున్నాను, డ్రైవ్ చేస్తున్నాను. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటారే, అదే ఇక్కడ నేను చెబుతాను. 170 కిలోమీటర్లు నడిపించాను వాహనం, 170 కిలోమీటర్ల వేగం నడిపించాను. ఇప్పటికీ నేను సిగ్గుపడుతున్నాను. అది మనం గర్వంగా భావిస్తాం, అది మనకు బాగా కనిపిస్తుంది. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్, వాహనంలో 4, బయట ఒక 10 మంది వెళ్ళిపోతారు. తుదకు అది మరణానికి దారితీస్తుంది. అక్రమ సంబంధాలు చాలా ఎంజాయ్ చేస్తారు. తుదకు అది ఇరువురి మరణము, ఇరువురి కుటుంబాల్లోని వారి మరణం. హౌ డేంజరస్ ఇట్ ఈస్! అబ్బో ఎంత ప్రమాదం! ఒకరి ఎదుట మార్గము చక్కగా కనబడుతుంది, లంచం తీసేసుకుంటూ ఉంటాడు. పట్టుబడితే ఇక్కడ, పట్టుబడకపోతే అక్కడ, పట్టుబడితే ప్రభు దగ్గర పట్టుబడతావు. పట్టుబడితే కాదు, పట్టుబడతావు, మరణానికి దారితీస్తుంది. కనుక సిన్ లీడ్స్ టు డెత్. సింపుల్. మరణము నాకు పాపము నడిపించేస్తుంది, ఇంకందులో ఏమీ అనుమానం లేదు. కానీ పాపం ఎలా అనిపిస్తుంది? మంచిదిగా అనిపిస్తుంది. మొట్టమొదటి ఏదైనా వనంలో ఆదిపితరులు హవ్వ ఆదాంగారులకు ఎలా అనిపించింది? ఆ పండు చూపునకు మంచిదియు, ఎంత భయంకరం! దేవుడు తినవద్దని నిషేధించిన పండు చూచినప్పుడు అది చూపునకు మంచిదియు, ఆహారమునకు మంచిదియు, రమ్యమైనదియు, వివేకమిచ్చున్నదియు నైండుట చూచి అని రాస్తున్నాడు. అలా అనిపించింది ఆవిడికి. పాపము రమ్యముగా, పాపము వివేకముగా,
పాపము మంచిదిగా ఎంచుకున్నది, అంతే పండు తింది ఆత్మీయ మరణం తీసుకొని వచ్చింది. సోదరుడు సోదరి, మన జీవితాల్లో మన ఎదుట ఉంచబడిన మార్గాలు మనకు మంచిగానే అనిపిస్తాయి. కొన్నిసార్లు కక్ష, క్రోధం, కసి తీర్చుకునేటువంటి విధానం మనకు మంచిగానే అనిపిస్తుంది. వాడు అలా చేశాడు, నేను ఇలా చేశాను. యాకోబు కుమారులు లేవి, షిమియోనులు హమోరు కుమారుల మీద పడి చంపేశారు. ఆ ఊరిలో ఉన్న మగాళ్ళందరినీ చంపొచ్చారు వెళ్ళి. దేనా విషయంలో జరిగిన అక్రమాన్ని బట్టి వెళ్ళి చంపొచ్చు అంట, జస్టిఫై చేసుకున్నారు. మా చెల్లిని వాళ్ళు పాడు చేశారు, మేము చంపేశాం. ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఇంకా పెద్ద పాపం చేశారు. వాళ్ళు రేప్ చేశారు. ఆ ఊరిలో ఒక కుమారుడు ఇష్టపడ్డాడు, శారీరకంగా వివాహానికి ముందే ఆమెను అనుభవించాడు. అది వారు అవమానంగా భావించారు. కనుక వాళ్ళు చేసింది రేప్ వరకే, కానీ వీళ్ళు మాస్ మర్డర్ చేసి పారేశారు. ఎంత దారుణం అండి! షెకెము ప్రాంతం. సోదరుడా సోదరి, కనుక ఈ కక్ష ధోరణి ఉందే ఇంకా పెద్ద పాపంలోకి నడిపిస్తుంది. వాడు నన్ను తిట్టాడు అంతవరకే, కానీ మనం వాడు పొట్ట కొడితే వాడి మీద ఇంకా భయంకరమైన శిక్ష అప్లై చేస్తే. కాబట్టి నీ ఎదుట ఉన్న మార్గం ఒకసారి పరీక్షించుకో. ఒక వ్యక్తిని నువ్వు వ్యతిరేకిస్తే దూరంగా ఉండు. కీడు తలపెట్టద్దు అతని కీడు అతనికి వచ్చేస్తుంది. అతని కీడు తలపెట్టి నువ్వు కీడులో పడబా. నీ ఎదుట మార్గం నిన్ను మరణం వైపు నడిపిస్తుందా, నాశనం వైపు నడిపిస్తుందా? నీ ముందు బాగానే కనిపిస్తుంది. ఈ మార్గం ఎలాంటిది? నువ్వు పరిశీలన చేసుకోకపోతే జాగ్రత్త పడిపోతావు. జారుడు నేలలు, ముండ్ల తుప్పలు ఉన్న మార్గాల్లో ప్రవేశించం కదా, గతుకుల మార్గంలో ప్రవేశించం కదా, ఆటంకాలున్న మార్గంలో ప్రవేశించం కదా, అవి బాగానే అనిపించవు కదా. మరి పాపపు మార్గాలు ఎందుకు అనిపిస్తున్నాయి? చెక్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. నీ సెన్సార్స్ పనిచేయట్లేదన్నమాట. స్పిరిచువల్ సెన్సార్స్ జాగ్రత్తగా రెగ్యులేట్ చేసుకో. ఆత్మ సంబంధంగా జాగ్రత్త పడదాం, ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు వాస్తవ్యులు శ్రీమతి ఆర్కే మోజెస్ గారి 34వ వార్షిక జ్ఞాపకార్థం, కుమార్తె అల్లుడు జీజే విల్సన్ గారు, విజయలక్ష్మి గారు సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించను కాక. నేను అనౌన్స్ చేశాను, ఏజే పరిష్కారం 13వ వార్షికోత్సవం డిసెంబర్ 18. ఆ దినాన ఒక 100 మంది సువార్థికులకు సైకిల్స్ ఇవ్వాలి అనేది సీమాంధ్ర పాస్టర్స్ పక్షంగా మేము ప్రణాళిక చేశాం. ఇప్పటికీ 60 సైకిల్స్ వాగ్దానంగా మేము పొందగలిగాం. ఇంకా 40 సైకిల్స్ కావాలి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మమ్మల్ని సంప్రదించండి. ట్రైబల్ బేస్త ప్రాంతాలు, రివర్ బ్యాంక్స్లో పనిచేస్తున్న పూర్ ఇవాంజలిస్టులని సెలెక్ట్ చేస్తూ వెళ్తున్నాం. కాబట్టి మీ కుటుంబ పక్షంగా మీరు ఒక సైకిల్ బహుకరించదలుచుకుంటే మాకు సంప్రదించండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి, సహకారం ఇచ్చిన బిడ్డలు దీవించండి. రేపటి నుండి సహకారులు లేరు ప్రభు, కనికరించండి, పరిచర్యను ఆదుకోనండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. ఇంకా 40 సైకిల్స్ పెండింగ్ ఉన్నాయి, పంపించండి, మేలు చేయండి, మహిమ పొందండి. రైట్ ఇవాంజలిస్ట్స్ను చూస్ చేయటకు సహాయం చేయండి.
యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్.